3 మీకు ఆల్రెడీ ఆన్ చేసేసాను అనుకున్నా. హే గాయ్స్, మీకు మీ కుటుంబ సభ్యులకు నమస్కారం మాకు అక్కర్లేదండోయ్. హే గాయ్స్, మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. 2 years తర్వాత ఇండియా వచ్చాను కదా, సో నా వాయిస్ చాలా మారిపోయింది వాటర్ వల్ల, వెదర్ వల్ల. సో ఏమనుకోకండి. ఈసారి సంక్రాంతి పండగ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. 2 years తర్వాత మా ఫ్యామిలీ తోటి నేను ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాను. నాకైతే పిచ్చ హ్యాపీగా ఉందన్నమాట. సో భోగి ఫెస్టివల్ కాబట్టి మార్నింగ్ 5కే లెగిసిపోయాను. అందులోనూ నాకు జెట్ లాగ్ ఉండే, సో నాకు తొందరగా మెలకు వచ్చేస్తుంది. రోజు 5-5:30 కల్లా రోజు లెగిసిపోతున్నాను అనమాట. చాలా పెద్ద మంట వచ్చింది మా దగ్గర అయితే. అసలు మా అమ్మమ్మ ఎప్పటి నుంచో కట్టెలన్నీ పోగు చేస్తూ ఉందంట, మంచిగా భోగి మంట వేద్దామని చెప్పేసి. మేమైతే ఎవ్రీ సంక్రాంతికి మా ఊరైతే వెళ్ళిపోతాం అనమాట, ఆంధ్ర సైడ్. బట్ ఈ ఇయర్ మేము వెళ్ళలేకపోయాము. చల్లగా ఉందని చెప్పేసి మంటకి దగ్గరగా వెళ్ళాను, కానీ ఆ వేడికి నా వల్ల అవ్వలేదు అనమాట. దూరం వెళ్ళిపోతూ ఉన్నాను. మా అత్త మంచిగా ముగ్గు అయితే స్టార్ట్ చేసేసింది. భోగి పండగ కదా, సో మంచి భోగి ముగ్గు వేద్దాం అని చెప్పి అనిందనమాట. ముగ్గు చాలా బాగా పెట్టింది మా అత్త అయితే. మా చెల్లి, మా తమ్ముడు వాళ్ళు, ఇంక వీళ్ళు ఎవ్వరు అసలు లెగలేదు. చాలాసేపు లేపడానికి ట్రై చేసాం కానీ లెగలేదు. సో ఇంకా మేమే ఉన్నామన్నమాట భోగి మంట దగ్గర. హైదరాబాద్ లో చలి చాలానే ఉంది యాజ్ యూజువల్ గా. సో చాలా డాగ్స్ చలి కాచుకుందాం అని చెప్పేసి వస్తూ ఉన్నాయి మార్నింగ్ నుంచి. ఓకే చెల్లి, ఏం తింటున్నావు చెప్పు? వేడి వేడి గారెలు, కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, మిషన్ నడుస్తుంది ఇక్కడ, కొబ్బరి చట్నీ, పులిహోర. తినండి ఫ్రెండ్స్. ఏం చెప్పావురా? సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలి, పైకి రావాలి. తిను మా అమ్మమ్మ, తిను మా డాడీ. హాయ్, జాగ్రత్తగా వేరేసుకోండి. సూపర్. ఇది మా డాగ్ రియో. ఇది మా ఫస్ట్ డాగ్ అనమాట ఇండియాలో. తర్వాతే భైరవ్ అనమాట. కానీ వీడు భైరవ్ అంత మంచోడు కాదు, వీడు కొంచెం కరుస్తూ ఉంటాడు. సో వీడిని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. షిట్జూస్కి కోపం ఎక్కువ ఉంటుంది కదా, సో వీడిని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నమాట. వీడు కూడా మంచోడే, కాకపోతే కొంచెం బయట వాళ్ళతోనే కొంచెం హార్ష్గా బిహేవ్ చేస్తాడు. మేము అలవాటు చేయలేదు కానీ మంచోడే వీడు కూడా. ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా. అత్తయ్య ఏమైనా చెప్పండి. హాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి మా మాధురి ఛానల్. సంక్రాంతి పండగకి మన ఇంట్లో చనిపోయిన పెద్దవాళ్ళందరి ఫొటోస్ మన ఇంట్లో పెట్టి వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ వండి మొత్తం ముందు పెడుతూ ఉంటాం కదండి. అది మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడు చేస్తూ ఉండేవాళ్ళము. సో ఈ ఇయర్ కూడా అలాగే చేసామన్నమాట. సో మా మావయ్య, తాతయ్య, మా పెద్దమ్మ అందరి ఫొటోస్ ముందు మంచిగా వాళ్ళకి నచ్చిన ఫుడ్ అన్నీ కూడా అరేంజ్ చేసాము. అండ్ ఆల్సో మేము పండగకి కొనుక్కున్న కొత్త బట్టలు కూడా ఉంటాయి చూసారా, సో మా ఇంట్లో వాళ్ళందరి బట్టలు కూడా తీసి పెద్దవాళ్ళ ముందు పెట్టామన్నమాట. అదొక హ్యాపీనెస్ మాకు. పండగ కాబట్టి సరదాగా అందరం కింద కూర్చొని తిందాంలే అని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఎప్పుడు ఇంట్లో ఆబ్వియస్లీ పైనే కూర్చొని తింటాం, లేదా డైనింగ్ టేబుల్స్ మీద కూర్చొని తింటాము. బట్ పండగ కదా అని చెప్పేసి అందరం లైన్గా అరేంజ్ చేసుకొని కింద కూర్చొని తింటున్నాము. చాలా సరదాగా అనిపించింది మాకైతే. సో మేమైతే అందరికీ ఒకరికొకరు తినిపించుకుంటూ ఉన్నాం అనమాట. అది నిజంగా చాలా హ్యాపీ మూమెంట్స్. కష్టపడి చేశారు. మనమంతా చేరి ఆడి పాడే వేళ
సంక్రాంతి పండుగ చేత రియో గాడికి కూడా ఫుడ్ పెట్టేసాం అనమాట. కానీ వాడి కళ్ళన్నీ మా ఫుడ్ మీదే ఉన్నాయి. అందరు నాకు అన్నం తినిపిస్తుంటే వీడు పులిహోరలోంచి మిర్చి తీసి తినిపిస్తున్నాడు. నేనేమో వద్దొద్దు అంటున్నాను. మొత్తానికి సంక్రాంతి పండగ ఫ్యామిలీ తోటి చాలా హ్యాపీగా అయితే గడిచిపోయింది అనమాట. సో ఇట్లా ఫ్యామిలీ తోటి స్పెండ్ చేసి చాలా మంచి అయిపోయింది. హ్యాపీగా అనిపించింది నాకైతే చాలా నెలల తర్వాత. హ్యాపీ సంక్రాంతి అమ్మమ్మా. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. సో మేమైతే బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట ఫ్రెండ్స్ దగ్గరికి. సో ఫెస్టివల్ కాబట్టి వాళ్ళతో కూడా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాము. అండ్ ఇది మా కార్ అనమాట. మా కార్ డ్రైవ్ చేసి చాలా రోజులు అవుతుంది. సో చాలా స్లోగా డ్రైవ్ చేస్తున్నాను నేనే. సో మా ఫ్రెండ్ వాళ్ళ టెర్రస్ పైన కైట్స్ అయితే ఎగరేస్తున్నారు అనమాట. సో చాలా గ్రాండ్ గా అయితే అరేంజ్ చేశారు వాళ్ళంతా కూడా. మేము రాగానే వాళ్ళు మాకు డ్రింక్స్ అవన్నీ ఇచ్చారనమాట. చాలా ఫన్ ఉండే అక్కడంతా కూడా. అండ్ వీళ్ళందరినీ కూడా నేను ఆఫ్టర్ 2 years కలిశాను. చాలా వెల్కమింగ్ అనిపించింది నాకైతే. అండ్ వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. ట్యాంక్ బండ్ ఉంది అండ్ సెక్రటేరియట్ ఇవన్నీ ఉండే. హైదరాబాద్ లో కైట్ ఫెస్టివల్స్ ఎంత గ్రాండ్ గా జరుగుతాయో మన అందరికి తెలుసు కదా. అసలు పిచ్చ పిచ్చ కాంపిటీషన్స్ ఉంటాయన్నమాట. కాటే కాటే అని చెప్పి అరుస్తూ ఉంటారు. చాలా ఫన్ ఉంటది నిజంగా. టెర్రస్ పైన డీజే బాక్స్లని, లేజర్ లైట్స్ అని చెప్పి కైట్స్ కొనుక్కుంటాము, మాంజాలు, అసలు వేరే లెవెల్ అన్నమాట. పైన టెర్రస్ పైన కూడా ఫుడ్ అరేంజ్మెంట్స్, ఇదంతా ఒక ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ లా ఉంటుంది. డీజే లైట్స్ ఇవన్నీ చూసి కాన్సర్ట్ అనుకునేరు. కాదు, నైట్ టైం కైట్స్ ఎగిరేస్తారంటే ఇక్కడ అంతా కూడా. సో అందుకే ఈ లైటింగ్ సెటప్ ఇదంతా కూడా నాకైతే ఫస్ట్ టైం ఇదంతా ఎక్స్పీరియన్స్. ఇది ఇంకా అంజలే కొద్దిసేపు ఆన్ అయితే ఇంకా వేరే అది ఈ సెటప్ అంతా నాకైతే చాలా నచ్చింది అనమాట. ఏదో కాన్సర్ట్ లో ఉన్న ఫీలింగ్ ఉండే అంతా కూడా. అండ్ బ్యాక్ సైడ్ వ్యూ చాలా బాగుండే అనమాట. ఈ చికెన్ 90 కిలో
సో సంక్రాంతి ఫెస్టివల్ అంతా కూడా ఇట్లా హ్యాపీగా గడిచిపోయింది అనమాట. రోడ్డు మీద మా ఫ్రెండ్స్ తోటి నవ్వుకుంటూ చాలా ఫన్నీగా ఉండే అనమాట మా ఫ్రెండ్ కూడా. సో పండగ రోజు సినిమాకి వెళ్తాం కదండి యూజువల్ గా, బట్ ఆ రోజు మాకు టికెట్స్ అస్సలు దొరకలేదు అనమాట. సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. హైదరాబాద్ ట్రాఫిక్ సంగతి తెలుసు కదా, ఫుల్ గా ఉంటది. ఇంటికి వచ్చే లోపు మా అత్తయ్య వాళ్ళు మురుకులు కజ్జికాయలు వండటం అయితే స్టార్ట్ చేశారనమాట. నెక్స్ట్ డే కనుమకి రెడీ అయిపోయాము. హాయ్ గాయ్స్, అందరికీ కనుమ శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు కదా, మా అక్క యూఎస్ఏ నుంచి వచ్చింది. సో ఇవాళ కిచెన్లో చికెన్ కర్రీ చేస్తుంది. ఎలా చేస్తుందో చూద్దాం, సీక్రెట్గా వెళ్ళి క్యాప్చర్ చేద్దాం. నేను వీడియో రికార్డ్ చేస్తున్నట్టు మా అక్కకు తెలియదు. చూద్దాం ఎలా కుక్ చేస్తుందో. బిర్యానీ కాయ దిస్ ఇస్ పుదీనా కట్ట. దిస్ ఇస్ ఎడిట్. మిరియాల పొడి. హాయ్, వెయిట్, లెట్ మీ టర్న్ ఆన్ ది లైట్. హాయ్, అవుతుంది. ఇవాళ బ్లాగ్ నేను చెయ్యట్లేదు, మా చెల్లి చేస్తుంది అనమాట. ఎందుకంటే నేను వంటలో బిజీగా ఉన్నాను ఈ రోజు, కనుమ పండగ కాబట్టి. హెల్ప్ చేస్తున్నాడు అసిస్టెంట్ షెఫ్, హెడ్ షెఫ్. మాట్లాడవే. మా అమ్మమ్మ పక్క నుంచి కొన్ని జోకులు సెటైర్లు వేస్తుంది. చికెన్ కర్రీ కోసం ఒక మసాలా ప్రిపేర్ చేశాను, చాలా బాగుంటుంది పేస్ట్. డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది. వెజిటేబుల్స్ వేస్తే కర్రీ బాగుంటుంది. ఏంటో అంతా హంగామాగా ఉంది. అదే బిర్యానీ టేస్ట్ బాగుంటుందా. బాగా కలుపు. కానీ అక్కడ ఇండక్షన్ స్టవ్ అలవాటు అయితే మంట స్టవ్ స్పీడ్గా అయిపోతుంది, పని స్పీడ్గా అయిపోతుంది. ఏం చేస్తున్నావు ఇందులో? ఇందులో అదే మన బగారా రైస్. ఫైనలీ మాకు మూవీకి టికెట్స్ దొరికేసాయి. సో వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్, బాయ్, టేక్ కేర్. గోదావరి గట్టు మీద